హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు బీన్స్ శనగపప్పు కర్రీ చేయబోతున్నా అండి. ఇది చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటుంది. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ అంతా శనగపప్పు తీసుకున్నానండి. అది 2 సార్లు వాష్ చేసేసి ఒక 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. అంటే ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నారో ఆ గ్లాస్తోనే వాటర్ యాడ్ చేయాలండి. అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. బీన్స్ ఇలా 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసేసి కలిపి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా కుక్ అయ్యిందండి. బీన్స్ పప్పు 2 కలిసి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా ఇవన్నీ వేసేసుకొని అవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ వేగాక 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు యాడ్ చేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల మిశ్రమంతో బాగా కలుపుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఈ పచ్చిమిర్చి కూడా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు బీన్స్ ఉంది కదండి, అది మొత్తం వాటర్తో సహా అలానే యాడ్ చేసేసుకోవాలి. మీకు కొంచెం వాటర్ ఏమైనా తక్కువ క్వాంటిటీ ఉంటే కనుక ఒక చిన్న గ్లాసులో సగం గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయ్యాక ఇలా ఉప్పు, తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఇట్లా ఎక్కువ లిక్విడ్లా ఉంది కదండి, ఇంకా కొంచెం ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. తర్వాత దగ్గరికి అవుతుందండి. ఈ టైంలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా కలుపుకొని ఇంకొక 1 మినిట్ అలా కుక్ చేసేసుకొని దగ్గరికి అయ్యాక కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇది చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.